వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్లీనరీ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయ్యారా? ఆమెకు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానం లేదా? అందుకే సన్నాహక సమావేశాలకు గైహాజరవుతున్నారా? ప్రస్తుతం గులాబీ పార్టీ శ్రేణుల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగ్గట్లే నిజామాబాద్ జిల్లా నేతల సమావేశాలకు సైతం ఆమె హాజరు కావడం లేదు. పార్టీ పరంగా సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె సొంత ప్లాట్ఫామ్ జాగృతితో యాక్టివిటీస్ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఇక మున్ముందు కూడా మరింత దూకుడు పెంచాలని కవిత ఆలోచిస్తున్నట్టు సమాచారం. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ సకల ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ కేడర్ను సైతం పార్టీ నాయకులు సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనం తరలింపుపై సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తూ ఎవరికి వారు బిజీగా ఉన్న కవిత మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వరంగల్ సభ ఏర్పాట్లకు సంబంధించి సైలెంట్గా ఉన్నారు. ఇంతకు వేడుకలకు ఆహ్వానం అందలేదా, కావాలని పార్టీ ఆమెను పక్కన పెట్టిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించే కవిత పార్టీ సభ విషయంలో ఎందుకు స్పందించడం లేదనేది క్యాడర్కే అంతుబట్టడం లేదట. గ్రేటర్లో జరుగుతున్న పార్టీ సన్నాహక సమావేశాల్లో సైతం ఆమె పాల్గొనడం లేదు. కావాలని ఆహ్వానించడం లేదా, లేకుంటే ఆమె తెలంగాణ జాగృతి సంస్థ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండడంలో పాల్గొనడం లేదా, అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కవిత 2019 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోగా 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తిరిగి 2021 నవంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కవితకు మంచి పట్టుంది. కేడర్ నేతలతోనూ పరిచయాలున్నాయి. పార్టీ సన్నాహక సమావేశాలు అన్ని జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న కవిత మాత్రం ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు. పార్టీ క్యాడర్ను సభకు సన్నద్ధం చేయడం లేదు. అంతేకాదు, ఇటీవల వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు సైతం కేసీఆర్ కుమార్తె వెళ్ళలేదు. ఇప్పుడు సొంత జిల్లా నిజామాబాద్లో జరుగుతున్న సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఆమెకు పార్టీ సమావేశాలు నిర్వహించమని చెప్పలేదా, ఆ జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించడం లేదా, అసలు పార్టీ పెద్దలే ఆమెను దూరం పెడుతున్నారా అనేది తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో తీవ్ర గందరగోళానికి కారణమవుతుంది. అయితే పార్టీ సమావేశాలు నిర్వహించమని ఆదేశాలు లేకపోవడంతోనే కవిత ఆ జిల్లాకు వెళ్లడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే కవిత సొంత ప్లాట్ఫామ్ జాగృతితో యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. తెలంగాణ కళలు సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి ప్రాచుర్యం కల్పించేందుకు 2006 ఆగస్టులో ఆమె తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. నాటి నుంచి జాగృతి సంస్థ బతుకమ్మ ఉత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం బీసీ మహిళా అంశంతో ముందుకు సాగుతోంది. 42% రిజర్వేషన్లపై పోరాటం సాగిస్తూనే మరోవైపు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలన్న డిమాండ్తో ప్రతి జిల్లాలో ధర్నాలు, నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చినా వాటిపై గలం వినిపిస్తున్నారు. జాగృతితో పాటే పూలే ఫ్రంట్ పేరుతో కార్యాచరణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నక్లెస్ రోడ్ పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నట్టు కవిత ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్పై విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడం అభినందనీయమని, అలాగే అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలిలో ప్రభుత్వం కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసిన కవిత మాత్రం మండలిలోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి ఆమె సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం సైతం జరిగింది. అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని, సహకరించాలని ఆమె వామపక్షాల మద్దతు కోరుతున్నారు. సిపిఎం జాగృతి కార్యక్రమాలకు మద్దతిస్తామని, కానీ బీఆర్ఎస్ పార్టీగా చేస్తే మాత్రం ఇవ్వబోమని కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సిపిఐ పార్టీ మద్దతు సైతం కూడగడుతున్నారు. ఆ పార్టీ నేతలతోనూ 1-2 రోజుల్లో భేటీ కాబోతున్నట్టు సమాచారం. జాగృతి చేసే కార్యక్రమాలకు కలిసి వచ్చే పార్టీలన్నింటితోనూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాల్లో మరింత దూకుడు పెంచేందుకు కవిత సిద్ధమవుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సొంతంగా రాజకీయంగా ఎదగాలని, తన సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఒకవైపు జాగృతి, మరోవైపు ఫూలే ఫ్రంట్తో ప్రజలకు దగ్గరై రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక నేతగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆమె అనుసరిస్తున్న వ్యూహాలే స్పష్టం చేస్తున్నాయంటున్నారు.
అందులో భాగంగానే జాగృతి కమిటీలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి సంస్థను పటిష్టం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు.